హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 205 పాయింట్స్ గెయిన్ అయి 66,795 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 38 పాయింట్స్ గెయిన్ అయి 19,749 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 39 పాయింట్స్ డౌన్ అయి 45,411 దగ్గర క్లోజ్ అయింది. ఇంటి తక్కువే కదా మార్కెట్ మూవ్ అయింది. ఇవాళ ఏం పెద్ద మూవ్ అవ్వలేదు అనుకుంటుంటే ఫ్రెండ్స్, ఇవాళ ఒక బిగ్ వోల్టాలిటీ మార్కెట్ లో ఉంది. ఇవాళ మీరు గమనిస్తే ఓపెనింగ్ దగ్గర నుంచి వస్తున్న స్లైట్ కరెక్షన్ తర్వాత వచ్చిన ర్యాలీ, ఇది స్మాల్ ర్యాలీ ఉంది కదా. ఈ ర్యాలీతో నిఫ్టీ అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ అయితే టచ్ చేశాయి. మీన్స్ ఎవ్రీడే నిఫ్టీ అయితే న్యూ హైని మేక్ చేస్తూనే ఉందిలేండి. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి వస్తున్న ఈ మూవ్ తో 45,905 అనే ఒక కొత్త ఆల్ టైమ్ హై మార్క్ అయితే రీచ్ అయింది. ఆ రీచ్ అయిన లెవెల్స్ నుంచి మీరు గమనిస్తే బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా అయితే అనుకున్న లెవెల్ నుంచి ఒక 20 పాయింట్స్ హైయర్ లో బ్యాంక్ నిఫ్టీ ఫేస్ చేస్తే, నిఫ్టీ మనం అనుకున్న లెవెల్ 19,830 అక్కడి నుంచి ఒక 10 పాయింట్స్ లోయర్ నుంచి ఇవాళ మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ ఒక సిగ్నిఫికెంట్ ఫాల్, అండ్ ఆ ఫాల్ రిలేటెడ్ గా మనం బేరిష్ అయిపోయి మార్కెట్ నెగిటివ్ గా వెళ్తుందని అనుకోవాలా. అలా అయితే ఫాలో అవుతున్నప్పుడు ఈ లెవెల్స్ కూడా, ఈ సపోర్ట్ లెవెల్స్ కూడా మార్కెట్ కాన్ఫిడెంట్ గా బ్రేక్ చేసేది. బట్ ఇలా వచ్చిన ప్రతిసారి కూడా మార్కెట్ అగైన్ బౌన్స్ అవ్వాలనే ప్రయత్నం విక్స్ ని బట్టి కూడా మనకు అర్థమవుతూ, ఇవాళ అయితే పర్టికులర్ గా ఈ రోజు అయితే ఈ ర్యాలీ తర్వాత ఇది ఒక ప్రాఫిట్ బుకింగ్ లా మాత్రమే మనం చూడాలి. అండ్ మనం నిన్నటి వీడియోలో కూడా ఎంటైర్ మార్కెట్ పరంగా బులిష్ గానే ఉన్నాను. బట్ పీసీఆర్ పుట్ కాల్ రేషియో 1.5 అరౌండ్ ఉంది కాబట్టి ఒక కన్సాలిడేషన్, నేను మార్కెట్ ఫాల్ కాదు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక కన్సాలిడేషన్, ఒక టైం వైజ్ కరెక్షన్ అయినా మార్కెట్ కొంత టైం ఒక బేస్ ని ఫార్మ్ చేస్తుంటే, ఈ ప్రైస్ దగ్గర బుల్స్ అండ్ బేర్స్ మొత్తం అందరూ కూడా కాన్ఫిడెంట్ గా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ ప్రైస్ ని అందరూ అగ్రీ అవుతున్నారు అన్న ఒక కాన్ఫిడెన్స్ మనకి బిల్డ్ అవుతుంది. ఆర్ ఒకవేళ ఒక కరెక్షన్ వస్తూ 19,350 19,400 లెవెల్స్ కి కానీ మార్కెట్ కరెక్ట్ అవ్వగలుగుతుంటే దెన్ అది ఒక గుడ్ రిస్క్ రివార్డ్ జోన్. కాబట్టి నిఫ్టీ ఒక రేంజ్ ని కూడా 19,300 to 20,000 కి మనం షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ మార్కెట్ పరంగా బులిష్ గానే ఉంటున్నాను. అండ్ పొజిషనల్ బేసిస్ 19,300 మార్క్ బిలో మార్కెట్ క్లోజ్ అవ్వందే నేను నెగిటివ్ సైడ్ ఎటువంటి సెల్ పొజిషన్స్, ఈవెన్ రెసిస్టెన్స్ దగ్గర ఇలా రిజెక్ట్ అవుతున్నా, సపోర్ట్స్ బ్రేక్ అవుతున్నా, నేను ఎటువంటి సెల్ పొజిషన్ కూడా తీసుకోకూడదు అనుకుంటున్నాను. బట్ ఒకవేళ ఈ జోన్స్ లో ఎవరైనా బులిష్ గా బై సైడ్ ట్రేడ్స్ తీసుకుంటున్న వాళ్ళు కొంత కాషియస్ గా స్టాప్ లాస్ ని నియర్ గా పెట్టుకొని ట్రేడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్ ఒక బ్రేక్అవుట్స్, ఆ బ్రేక్అవుట్స్ రిలేటెడ్ గా కూడా ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ని మెయింటైన్ చేసే తీసుకోవాలి. లేదా ఒక మంచి రిస్క్ రివార్డ్ కోసం నేను వెయిట్ చేస్తాను. ఒకవేళ నాకు ఆ ట్రేడ్ దొరకపోతున్నా, నేనేం ఫీల్ అవ్వను, నేను బాధపడను అనుకుంటే మాత్రం 19,350 to 400 ఆ జోన్స్ కి మార్కెట్ ఏదైనా రీజన్ తో మార్కెట్ కరెక్ట్ అవుతున్నప్పుడు దెన్ అది ఒక గుడ్ రిస్క్ రివార్డ్ జోన్. అక్కడి నుంచి మార్కెట్ ఒకవేళ రివర్సల్ అవుతూ, ఆ రివర్సల్ రిలేటెడ్ గా మీకు కన్ఫర్మేషన్ ఉంటూ ప్రాపర్ రిస్క్ రివార్డ్ తో వర్కౌట్ చేయగలుగుతుంటే అక్కడ రిస్క్ చాలా లిమిటెడ్ గా ఉంటూ అప్ సైడ్ మనకు ఒక గుడ్ రేంజ్ అయితే ఉంటుంది. బట్ ప్రెసెంట్ అయితే ఆన్ ఇంట్రాడే బేసిస్ ప్రతి బులిష్ పొజిషన్స్ లో కూడా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ని మెయింటైన్ చేయాలి. బికాస్ ఒక సీరియస్ ప్రాఫిట్ బుకింగ్ ఆర్ ఇంట్రాడే లో ఇలా సడన్ డిప్స్ మీకు రావడానికి, అన్లెస్ ఆ పీసీఆర్ కూల్ అవడం ఆర్ ఒక బేస్, ఒక రేంజ్ ని ఫార్మ్ చేయడం జరగనంత వరకు కూడా ఇలాంటి యాక్టివిటీ, ఒక మినీ షాక్స్ ఆర్ మినీ డిప్స్ మనకి మార్కెట్ లో కనిపిస్తూ ఉంటాయి. అలా అని మళ్ళీ ట్రెండ్ మారిపోయిందని అనుకోవద్దు. ట్రెండ్ యాజ్ ఆఫ్ నో మార్కెట్ ది బులిష్ గానే ఉంది. సరే, ఇక్కడ నుంచి కొద్ది వారాల క్రితం మొత్తం ప్రపంచం అంతా ఉన్న ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో రెసిషన్ రాబోతుంది, యుఎస్ రెసిషన్ లోకి వెళ్తుంది, ఐటీ జాబ్స్ ఇంపాక్ట్ అవుతాయి, ఇలా సో అని నెగిటివ్స్ అన్ని కూడా మనం వింటూ వచ్చాం కదా. కానీ ఇప్పుడు యుఎస్ కి సంబంధించిన ట్రెజరీ సెక్రటరీ అయిన జెనెత్ ఎలెన్ గారు యుఎస్ లో రెసిషన్ రావడానికి ఛాన్స్ తక్కువ ఉందని, ఇంకా చెప్పాలంటే అసలు రెసిషన్ యుఎస్ లో ఉండదనేలా తను అప్డేట్స్ చేశారు. ఈవెన్ గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు కూడా నెక్స్ట్ 12 months లో యుఎస్ లో రెసిషన్ ఉండే ప్రాబబిలిటీని కూడా కట్ చేసుకోవడం జరిగింది. సరే, ఇక మార్కెట్స్ లో గమనించాల్సిన ఇంపార్టెంట్ అంశాలు ఏమైనా ఉన్నాయా ఫ్రెండ్స్? యుఎస్ ఫెడ్ ఒక మీటింగ్ తెలుసు కదా, జూలై 26th నైట్ మనకు అప్డేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో మనకి మార్కెట్ పై ఇంపాక్ట్ ఉంటుంది. బట్ అగైన్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాను, ఇంకొకసారి చెప్తున్నాను, 25 basis points హైక్ ఉంటుందని మార్కెట్ అనుకుంటుంది. ఒకవేళ లేకపోతుంటే అది సూపర్ పాజిటివ్. ఉన్న మార్కెట్ పెద్దగా దానికి రియాక్ట్ అవ్వదు, మార్కెట్ అక్కడితో దాన్ని వదిలేస్తుంది. దాని తర్వాత మార్కెట్ గమనించేది వాళ్ళు చేస్తున్న కామెంట్స్. రీసెంట్ టైమ్స్ లో ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవుతూ ఉంది కాబట్టి కామెంట్స్ హాకిష్ గా నెగిటివ్ గా, మార్కెట్ కి నెగిటివ్ గా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఈవెన్ ఇన్ఫ్లేషన్ కూల్ అవుతున్నా మేము అది పట్టించుకోం, ఇంకా ఇన్ఫ్లేషన్ ని కూల్ చేయాలనే ప్రయత్నం మేము చేస్తాం. రేట్ హైక్స్ ని కావాలనుకున్నంత వరకు తీసుకువెళ్తూ ఉంటామని, కానీ చేస్తే అది మార్కెట్ రిలేటెడ్ గా నెగిటివ్ స్టేట్మెంట్స్ అవుతాయి కాబట్టి, హాకిష్ స్టేట్మెంట్స్ అవుతాయి కాబట్టి 25 basis points ఎటువంటి నెగిటివ్ స్టేట్మెంట్స్ ఆర్ హాకిష్ స్టేట్మెంట్స్ లేనంత వరకు కూడా మార్కెట్ దాన్ని పాజిటివ్ టు న్యూట్రల్ తీసుకుంటుంది. వెరాస్ 25 basis కంటే ఎక్కువ హైక్ తీసుకుంటూ హాకిష్ గా స్టేట్మెంట్స్ ఆర్ నెగిటివ్ గా స్టేట్మెంట్స్, రేట్ హైక్స్ రిలేటెడ్ గా చేస్తుంటే అది నెగిటివ్ గా తీసుకుంటుంది. బట్ ఇది జరిగే లోపే మార్కెట్ ఒక డైరెక్షన్ ని, పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీ ఒక డైరెక్షన్ ని చేంజ్ చేయగలిగే థింగ్స్ కొన్ని ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా నేను గమనిస్తున్న 2 ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ ని నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ థింగ్, జనరల్ డే మీ అందరికీ తెలిసిందే, 22nd జూలైన ఐసిఐసిఐ బ్యాంక్ నంబర్స్ రాబోతున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ వన్ ఆఫ్ ద హెవీ వెయిట్, బ్యాంక్ నిఫ్టీలో ఇంపాక్ట్ కనిపిస్తుంది. బట్ ఇది కాదు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తూ ఉంటే నిఫ్టీ పరంగా ఈవెన్
స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే రిలయన్స్ ఆల్మోస్ట్ 10% దగ్గరగా పెరిగింది, ఇన్ఫోసిస్ ఆల్మోస్ట్ 9% దగ్గరగా పెరిగింది, టీసీఎస్ కూడా ఆల్మోస్ట్ నియర్ టు 6% పెరిగింది, ఎస్బీఐ 5% అబోవ్, ఐసిఐసిఐ బ్యాంక్ 4%, ఇలా అన్ని పెరుగుతూ ఉంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న మెగా అప్డేట్స్ తో 1% అరౌండ్ నెగిటివ్ లో ఉంది. అండ్ మీకు గుర్తుందా, ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ నేను యూఎస్ లో ఉంటున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక ఏడిఆర్ ప్రైజెస్ ఒక ప్రీమియం 15% ఉందని చెప్పాను. తర్వాత రోజుల్లో అది కూల్ ఆఫ్ అవుతూ 12% కి వచ్చిందని చెప్పాను. ఇప్పుడు అగైన్ అది 15% కి వచ్చింది. మీన్స్ ఇండియన్ స్టాక్ ప్రైస్ తో కంపేర్ చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక యూఎస్ లో ఉంటున్న ఏడిఆర్ ప్రైజెస్ 15% ప్రీమియం తో ట్రేడ్ అవుతున్నాయి. సో వాళ్ళ అప్కమింగ్ టైమ్స్ లో ఇండియాకి సంబంధించిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక స్టాక్ ప్రైస్ ఇక్కడ కాదు ఇంకా హయ్యర్ సైడ్ ఉండాలనే ఒక అభిప్రాయంతో అక్కడ హయ్యర్ సైడ్ వాళ్ళు ట్రేడ్స్ చేస్తున్నారు. సో ఇక్కడ రెండు జరగడానికి ప్రాబబిలిటీ ఉంది. ఒకటి, ఆ ప్రైస్ ని బేస్ చేసుకుని ఇండియన్ ప్రైస్ అయినా అప్కమింగ్ టైమ్స్ లో అప్ సైడ్ మూవ్ అవ్వాలి, ఆ యూఎస్ లో ఉంటున్న ఏడిఆర్ ప్రైజెస్ అయినా కూల్ ఆఫ్ అవ్వాలి 15% దగ్గరగా. అట్లీస్ట్ ఒక నెగిటివ్ అప్డేట్ అయితే కాదు కదా ఇది, మనకి పాజిటివ్ గా ప్రైస్ రిలేటెడ్ గా సపోర్ట్ దొరుకుతున్న అప్డేట్ కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ ఒక స్ట్రాంగ్ మూవ్ కనిపిస్తుంది అంటే దాన్ని లీడ్ చేస్తున్న బ్యాంక్ మాత్రం ఖచ్చితంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయి ఉంటుంది. ఈ ఐసిఐసిఐ బ్యాంక్ నెంబర్స్ ఆ టైంలో ఉంటున్న బస్ పక్కన పెడితే ఇక్కడ నుంచి ఆన్ అప్కమింగ్ డేస్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా చూస్తున్న ఏ స్ట్రాంగ్ ర్యాలీలో అయినా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లీడ్ తీసుకుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యూజువల్ గా ఒక హెవీ వెయిట్, అది పెరిగితే బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుంది, అదేం పెద్ద సర్ప్రైజ్ కాదు. కానీ ఎంటర్ అన్ని ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ లో కంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ సైడ్ పాజిటివ్ గా ఉన్నాను. దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ రీసెంట్ టైమ్స్ లో 12% దగ్గరగా మనకు స్టాక్ ప్రైస్ తో కంపేర్ చేస్తే యూఎస్ లో ఉంటున్న ఏడిఆర్ ప్రైజెస్ ప్రీమియం లో ఉంటుంటే ఇప్పుడు ఆ 12% కాస్త 15% పెరిగింది. ఇండియన్ స్టాక్ ప్రైస్ ఇంకా అలా రియాక్ట్ అవ్వలేదు. అండ్ ఈవెన్ నిన్న వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ ని కూడా కండక్ట్ చేశారు. దాంట్లో వాళ్ళు చెప్తున్నది జూలై 1st హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి మర్జర్ అయింది కాబట్టి Q2 నెంబర్స్ నుంచి మీకు మోర్ డేటా త్రూ రిజల్ట్స్ వాళ్ళు అందిస్తారని చెప్తున్నారు. అండ్ హెచ్డిఎఫ్సి కస్టమర్స్ ఏదైతే ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా యాక్సెసిబిలిటీ దొరుకుతుందో వాళ్ళకి క్రెడిట్ కార్డ్స్ ని అండ్ వస్తున్న కస్టమర్స్ రిలేటెడ్ గా డీప్ కస్టమర్ ఎంగేజ్మెంట్ ని వీళ్ళు చేస్తారని చేస్తున్న ఈ అప్డేట్స్ ఫర్దర్ కమింగ్ క్వార్టర్స్ నెంబర్స్ రిలేటెడ్ గా కొంత పాజిటివిటీని అయితే యాడ్ చేస్తున్నాయి. సో ఓవరాల్ ఇన్ బ్యాంకింగ్ స్పేస్ ఫర్ ద షార్ట్ టర్మ్ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉన్నాను. అండ్ ఇది విన్న తర్వాత ట్రేడర్స్ ఎవరైనా పొజిషన్స్ బులిష్ గా బై చేయడం లేకపోతే ఏదైనా ట్రేడ్స్ చేయడం చేస్తుంటే ఫ్రెండ్స్ అదొక వ్యూ. ఇలా ట్రేడర్స్ తీసుకునే ఏ వ్యూస్ అయినా రైట్ అవుతాయి అండ్ ప్యారలల్ గా రాంగ్ కూడా అవుతాయి. కాబట్టి ఇలా అదర్స్ వ్యూస్ బేస్డ్ గా మాత్రం ఖచ్చితంగా బ్లైండ్ ట్రేడ్స్ అస్సలు తీసుకోవద్దు. బట్ షార్ట్ చేస్తున్నప్పుడు ఒక డేటా పాయింట్ ఉంది, సో కాబట్టి అన్నెసరీగా ఏదో సపోర్ట్ బ్రేక్ అయిందనో లేకపోతే రెసిస్టెన్స్ దగ్గర రిజెక్ట్ అయిందనో షార్ట్ చేయడం కరెక్ట్ కాదని బుల్లిష్ ఆపర్చునిటీ కోసం బేస్డ్ అపాన్ అవర్ సిస్టమ్ అండ్ రిస్క్ రివార్డ్ ని మాత్రమే మనం నమ్మి ముందుకు వెళ్ళాలి తప్పితే ప్యూర్లీ వాటిని బేస్ చేసుకుని మిగతా అన్ని పక్కన పెట్టి ఇటువంటి ట్రేడ్స్ ని మనం ఎగ్జిక్యూట్ చేయకూడదు. ఫ్రెండ్స్ ఇలా డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. రిలయన్స్ స్టాక్ ని హోల్డ్ చేస్తున్న ప్రతి ఒక్కరు అండ్ అప్కమింగ్ టైమ్స్ లోకి మార్కెట్ లోకి వచ్చి లిస్ట్ అవబోతున్న జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ రిలయన్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి ఒక ఫ్రీ షేర్ గా రాబోతున్న కంపెనీ షేర్స్ ని పొందాలనుకుంటున్న వాళ్ళ ఫ్రీ షేర్స్ ని పొందాలనుకుంటున్న వాళ్ళు తప్పకుండా ఇప్పుడు నేను చెప్తున్న డేటాని జాగ్రత్తగా వినాలి. బికాస్ దీని రిలేటెడ్ గా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. నేను మీకు సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ థింగ్, ఇక్కడ నుంచి కొన్ని క్వార్టర్స్ బ్యాక్ FY23 లో మీన్స్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సెకండ్ క్వార్టర్ లో మా రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఉంటున్న ఒక కంపెనీని మేము బయటకి తీసుకొచ్చి దానికి నేమ్ ని మారుస్తున్న నేమ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే ఒక కొత్త నేమ్ ని ఇస్తూ మార్కెట్ లోకి తీసుకొచ్చి లిస్ట్ చేస్తామనేలా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అప్డేట్ చేశారు. ఎందుకు అలా చేయడం? మిగతా కంపెనీస్ కైనా ఏ స్కోప్ లేదు కానీ రిలయన్స్ వాళ్ళకి చాలా నెట్వర్క్ ఉంది. ఎగ్జాంపుల్ రిలయన్స్ డిజిటల్ తీసుకోండి, అక్కడ చాలా ఎలక్ట్రానిక్స్ నమ్ముతుంటారు. మరి ఎలక్ట్రానిక్స్ కొంటున్న వాళ్ళకి ఫైనాన్స్ కావాలంటే ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పటి వరకు? బజాజ్ ఫైనాన్స్ అండ్ ఇతర NBFCs దగ్గరికి. కానీ ఇప్పుడు రాబోతున్న జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ తో రిలయన్స్ కి సంబంధించిన అన్ని అవుట్లెట్స్ కి టైఅప్ ఉంటది కాబట్టి ఏ ఫైనాన్సింగ్ రిక్వైర్మెంట్ ఉంటున్నా రిలయన్స్ వాళ్ళు వాళ్ళ సొంత సంస్థ ద్వారానే చేసుకునే ప్రయత్నం అండ్ ఇతర నెట్వర్క్స్ తో కూడా టైప్ అయి ఒక హ్యూజ్ బిజినెస్ ఆపర్చునిటీని ట్యాప్ చేసే ప్రయత్నం రిలయన్స్ వాళ్ళు చేయాలని లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సెకండ్ క్వార్టర్ లోనే మనకి అప్డేట్ చేశారు. సరే ఇప్పుడు ఆ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ లో లిస్ట్ అవుతున్నది రిలయన్స్ షేర్ హోల్డర్స్ కి ఫ్రీగా వస్తుందా అంటే ఎస్, షేర్ అయితే ఫ్రీగానే వస్తుంది. అడిషనల్ గా మనం ఏం పే చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. ఎవరెవరైతే రిలయన్స్ లో ఒక షేర్ ని హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి అప్కమింగ్ టైమ్స్ లో ఒక ఫ్రీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ అయితే అలాట్ అవుతుంది. ఫ్రీ ఇన్ ద టర్మ్స్ మనం ఎక్స్ట్రాగా పే చేయబడలేదు, కానీ ప్రాక్టికల్ గా ఆలోచించినప్పుడు అది మనకి ఫ్రీగా వస్తున్నట్టు కాదు. ఇది నేను మీకు అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. ప్రెసెంట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ 2800 రూపీస్ లో ఉంది కదా, లెట్స్ అయితే 100 రూపీస్ లోనే ట్రేడ్ అవుతుంది అనుకుందాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ 100 రూపీస్ లోనే ఉంటే ప్రెసెంట్ అప్కమింగ్ టైమ్స్ లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే ఒక కొత్త కంపెనీ షేర్ మీకు 20 రూపీస్ లో కనిపిస్తుంటుంది మీ డిమాట్ అకౌంట్ లో. బట్ ప్రెసెంట్ 100 రూపీస్ లో ఉంటున్న రిలయన్స్ ఆ 20 రూపీస్ కొత్త షేర్ మీ డిమాట్ అకౌంట్ లో
కనిపించే నాటికి 80 రూపీస్ లోనే ఉంటుంది. మీన్స్ ప్రెసెంట్ 100 రూపీస్ లో ఉన్న ఎంటైర్ రిలయన్స్ ఒక వాల్యూ అప్కమింగ్ టైమ్స్ లో స్ప్లిట్ అయి 20 రూపీస్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గాను 80 రూపీస్ రిలయన్స్ స్టాక్ గాను మనకి కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ గా ఈ ప్రపోర్షన్ లోనే డివైడ్ అవుతుందా? నేను ఎగ్జాంపుల్ పర్పస్ కోసం చెప్పాను. మార్కెట్ లో ఉన్న ఎస్టిమేట్స్ ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఎంతలో ఆ స్టాక్ ప్రైస్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉంటుందని. సరే, ఇక్కడ వస్తున్న ఇష్యూస్ ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకవేళ నిఫ్టీ ఇండెక్సెస్ లో లేకపోతున్నారు, FNO లో లేకపోతున్నా ఈ ప్రాసెస్ ఈజీ అయ్యేదేమో. బట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ FNO లో ఉంటున్న స్టాక్ అండ్ ఇండెక్స్ లో కూడా ఉంటున్న స్టాక్. సో సడన్ గా ఆ కంపెనీలో ఉంటున్న వాల్యూ తగ్గిపోయి ఇంకో కొత్త కంపెనీ వచ్చేస్తుందంటే మరి ఇండెక్స్ ఒక వెయిటేజ్ మారిపోతుంది అండ్ ఆ ఇండెక్స్ ని ట్రాక్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇష్యూ క్రియేట్ అవుతుంది. కాబట్టి అవేవి లేకుండా థర్స్డే మార్నింగ్ మీన్స్ ఈ 20 జూలైన ఒక స్పెషల్ సెషన్ ని NSE వాళ్ళు కండక్ట్ చేస్తారంటున్నారు. అలా కండక్ట్ చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా ఏ ప్రైస్ సెటిల్ అవుతుందో NSE వాళ్ళు చూడాలనుకుంటున్నారు. ఈ స్పెషల్ సెషన్ లో రిలయన్స్ రిలేటెడ్ గా గమనించాల్సింది ఏంటంటే ముందు రోజు క్లోజింగ్ కి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్లస్ అప్కమింగ్ టైమ్స్ లో బయటకు వచ్చి లిస్ట్ అవబోతున్న కంపెనీ రెండుటి కంబైన్డ్ గా ఉంటున్న స్టాక్ ప్రైస్ మనకు కనిపించుంటుంది. లెట్స్ సే వెనస్డే రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్లస్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏది బయటికి రాకుండా కంబైన్డ్ గా ఉంటున్న ఎంటిటీ ఒక స్టాక్ ప్రైస్ 100 రూపీస్ లో ఉందనుకోండి వెనస్డే రోజు. థర్స్డేనే మనకి స్పెషల్ సెషన్ ఉంటుంది కదా, అప్పుడు కేవలం ఇన్వెస్టర్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ని వాల్యూ చేసి కొనాలనుకుంటే ఎంత పెట్టి కొంటారని అలా జరుగుతున్న స్పెషల్ సెషన్ లో ప్రైస్ డిస్కవరీ మెకానిజం ద్వారా ఇన్వెస్టర్స్ ఏ ప్రైస్ కి ఆసక్తి చూపిస్తున్నారో ఆ బిజినెస్ బయటకు వచ్చిన తర్వాత ఏ ప్రైస్ లో కొంటున్నారని తెలుసుకున్నారనుకోండి. లెట్స్ సే వెనస్డే రోజు 100 రూపీస్ లో ఉండి థర్స్డే స్పెషల్ సెషన్ రోజు 90 రూపీస్ లో ప్రైస్ డిస్కవర్ అయితే దెన్ ఆటోమేటిక్ గా మనకి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక స్టాక్ ప్రైస్ 10 రూపీస్ అనే కదా. మీన్స్ స్ప్లిట్ అవ్వక ముందు వెనస్డే రోజు క్లోజింగ్ నాటికి 100 రూపీస్ లో ఉన్న రిలయన్స్ స్టాక్ ప్రైస్ విలువ థర్స్డే రోజు కొత్తగా వస్తున్న కంపెనీని బయటికి తీసి కేవలం రిలయన్స్ ని మాత్రమే మీరు వాల్యూ చేయాలంటే ఎంత స్టాక్ ప్రైస్ పెడతారా ఆ కంపెనీకి అని అడిగినప్పుడు 90 రూపీస్ కి కొనడానికి ఇన్వెస్టర్స్ ఆసక్తి చూపించి ఎవరో ఒక 10-20 ఇన్వెస్టర్స్ కాదు కదా, వేలలో లక్షల్లో ఉంటారు. కాబట్టి వాళ్ళ అంచనాలకి ఏ స్టాక్ ప్రైస్ అయితే ఉంటుందో ఆ స్టాక్ ప్రైస్ కి రిలయన్స్ ట్రేడ్ అయినప్పుడు రిమైనింగ్ ప్రైస్ ఏదైతే మనకి డిఫరెన్స్ ఉంటుందో వెనస్డే 100 లో ఉండి థర్స్డే మార్నింగ్ 80 రూపీస్ కి స్పెషల్ సెషన్ లో ప్రైస్ డిస్కవర్ అయితే దెన్ రిమైనింగ్ 20 మనం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కి సంబంధించిన స్టాక్ ప్రైస్ అని డిసైడ్ అవ్వచ్చు. స్టాక్ ప్రైస్ పరంగా ఇది. కానీ ఇండెక్స్ కి సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతాయి కదా. లైక్ ఇప్పుడు నిఫ్టీ 50 లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది అండ్ సర్టెన్ వెయిటేజ్ ఉంది, రిలయన్స్ కి ఒక హై వెయిటేజే ఉంది. మరి ఇప్పుడు సడన్ గా రిలయన్స్ లోంచి ఒక సర్టెన్ పార్ట్ బయటకు వెళ్ళిపోతుంది. మరి అలా బయటకు వెళ్ళిపోయిన కంపెనీ నిఫ్టీ 50 లో భాగం కాదనుకోండి, దెన్ టెక్నికల్ గా నిఫ్టీ 50 ఫాల్ అవ్వాల్సిందే కదా. బికాస్ రిలయన్స్ స్టాక్ ప్రైస్ కూడా అప్కమింగ్ టైమ్స్ లో ఫాల్ అవుతుంది కాబట్టి జియో ఫైనాన్షియల్స్ ఒక డిమర్జర్ తో దెన్ నిఫ్టీ 50 కూడా ఫాల్ అవ్వాల్సిందే. అలా అవ్వకుండా ఉండడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏ ఇండెక్స్ లో అయితే ఉందో ఆ ప్రతి ఒక్క ఇండెక్స్ లో కూడా ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే కంపెనీని కూడా యాడ్ చేస్తున్నట్లు, సో దట్ రిలయన్స్ ఒక వాల్యూ ప్రపోర్షన్ డిమర్జర్ కి ముందు డిమర్జర్ తర్వాత రెండిటి వాల్యూ ప్రపోర్షన్ ఒకేలా ఉండేలా మెయింటైన్ చేస్తున్నట్లు NSE వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. మరి నిఫ్టీ 50 లో ఒక కొత్త స్టాక్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే స్టాక్ యాడ్ అవుతుంటే ఏ స్టాక్ రిమూవ్ అవుతుంది, ఏ స్టాక్ కూడా రిమూవ్ అవదు. ఇది 51st స్టాక్ గా కనిపిస్తుంది. అండ్ ఎప్పుడైతే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వచ్చి మార్కెట్ లో లిస్ట్ అవుతుందో అప్పుడు ఆ స్టాక్ ని లిస్ట్ అయిన డేట్ నుంచి 3 days లోపు రిమూవ్ చేస్తారంటున్నారు. లిస్ట్ అయింది T-డే అనుకుంటే T+3 days లోపు ఎండింగ్ లోపు దాన్ని రిమూవ్ చేస్తారు అని చెప్తున్నారు. సో దట్ అప్పటికున్న క్యాలిక్యులేషన్స్ ప్రకారం రిలయన్స్ కి సంబంధించిన వెయిటేజ్ ని చేంజ్ చేసుకొని సరిపడైన అడ్జస్ట్మెంట్స్ చేసి ఇండెక్స్ లో నుంచి ఆ పర్టికులర్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ ని రిమూవ్ చేస్తారని NSE వాళ్ళు అప్డేట్ చేశారు. సో ఇక్కడ క్లియర్ గా ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి, ఇప్పుడు జూలై 20న మనకి జరగబోతున్న ప్రతి ఒక్క అంశం కూడా కేవలం డీమర్జర్ మాత్రమే. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎప్పుడు మార్కెట్ లోకి వచ్చి లిస్ట్ అవుతుందన్న విషయం ఎవ్వరికి కూడా తెలీదు. కాబట్టి లిస్ట్ అవ్వనంత వరకు అది ఇండెక్స్ లో ఒక భాగంగానే చూస్తారని NSE వాళ్ళు చెప్పారు. అండ్ లిస్ట్ అయిన తర్వాత విత్ ఇన్ 3 days T+3 ఎండింగ్ లోపు అది ఇండెక్స్ లో నుంచి రిమూవ్ అవుతుందని NSE వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ రిలయన్స్ వాళ్ళు ప్రకటించిన రికార్డ్ డేట్ ఈ పర్టికులర్ డీమర్జర్ రిలేటెడ్ గా 20 జూలై. మీన్స్ 20 జూలై నాటికి ఎవరి డీమ్యాట్ అకౌంట్ అయితే రిలయన్స్ ఇండస్ట్రీ షేర్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇప్పుడు FNO గురించి మాట్లాడుకుంటే రిలయన్స్ ఫ్యూచర్స్ ని కానీ ఆప్షన్స్ ని కానీ బై చేసిన వాళ్ళు సెల్ చేసిన వాళ్ళు ఇంపాక్ట్ అవ్వకుండా ఈ డీమర్జర్ అయ్యేదానికి ముందే మీన్స్ డీమర్జర్ రికార్డ్ డేట్ జూలై 20 అయితే జూలై 19th మొత్తం అన్ని కాంట్రాక్ట్స్ కి సంబంధించిన జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అన్ని కాంట్రాక్ట్స్ కి సంబంధించిన ఎక్స్పైరీ జరగబోతుందని అండ్ కొత్త కాంట్రాక్ట్స్ ని ఆఫ్టర్ డీమర్జర్ నుంచి కొత్త స్ట్రైక్ ప్రైజెస్ తో రిలీజ్ చేస్తారనేలా కూడా NSE వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇక వాల్యుయేషన్ పరంగా వస్తే యాజ్ ఆఫ్ నౌ గా ఉంటున్న డేటా ప్రకారం రిలయన్స్ ఒక ట్రెజరీ షేర్స్ 41.3 crore షేర్స్ దగ్గరగా రిలయన్స్ ట్రెజరీలో ఉన్నాయి కదా రిలయన్స్ కి సంబంధించి. దానికి సంబంధించి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు 6.1% వాటాని హోల్డ్ చేస్తారనేలా ప్రీవియస్ గా మనకి డేటా ఉంది. సో అలా తీసుకొని మనం క్యాల్కులేట్ చేస్తే నియర్ టు 170 to 180 రూపీస్ పర్ షేర్ ఇన్ బిట్వీన్ మనకి జియో
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక షేర్ ప్రైస్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉంటుంది, కానీ ఇది ఒక బేస్ ప్రైస్ మీన్స్ ఒక మినిమం టు మినిమం వాల్యూ తో క్యాలిక్యులేట్ చేసుకుంటున్నప్పుడు. కానీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వచ్చి లిస్ట్ అయ్యే పాయింట్ కి యాన్యువల్ జనరల్ మీటింగ్ జరిగింది అనుకోండి, మోస్ట్లీ ఈసారి జరిగే యాన్యువల్ జనరల్ మీటింగ్ లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ దాంతో పాటు ఒకవేళ యాన్యువల్ జనరల్ మీటింగ్ కంటే ముందే లిస్ట్ అవుతూ ఉంటే దెన్ వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా ఎయిమ్స్, టార్గెట్స్ అండ్ ఎలా ఉంటుంది బిజినెస్ ప్రపోర్షన్స్, ఎవరెవరు వీళ్ళకి కాంపిటీషన్ గా ఉంటారు అండ్ ఎలా గ్రో అవుతారన్న ట్రెజెక్టరీ ఐడియాస్ ని మార్కెట్ కి అందించే ప్రయత్నం చేస్తే దెన్ మార్కెట్ ఇందాక మనం అనుకున్న బేస్ వాల్యూ నుంచి అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ తీసుకెళ్లే ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి వాల్యుయేషన్స్ ఇన్ ద ఫెయిర్ కేస్ 200 రూపీస్ అరౌండ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది పర్ షేర్. రెస్ట్ వాళ్ళు చేస్తున్న కామెంటరీ మీద అండ్ ఏజిఎం లో వస్తున్న అప్డేట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఐ హోప్ మీకు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ ఉంటున్న సమాచారం వారు ఉంటున్న క్వశ్చన్స్ అన్ని క్లియర్ అయ్యాయని. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ షీలా ఫోమ్ గురించి మాట్లాడుకోవాలి. ఒక బిగ్ డీల్ జరిగింది అనుకోవాలి. వీళ్ళు ఒక కంపెనీని అక్వైర్ చేశారు అండ్ వీళ్ళు కొన్న కంపెనీ కూడా చిన్న కంపెనీ ఏం కాదు, మోస్ట్లీ మీ అందరికి కూడా తెలుసుంటుంది. కుర్లాన్. ఈ పరుపులు, దిండ్లు వీటి రిలేటెడ్ గా మీరు ఉంటున్న షాప్స్ కి వెళ్ళినప్పుడు కుర్లాన్ మ్యాట్రెసెస్ ఆర్ పిలోస్ వీటిని గమనిస్తూ ఉంటారు కదా, ఆ బ్రాండ్ ని వీళ్ళు అక్వైర్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది డీల్. జస్ట్ కొన్నారని కాదు, డీల్ ని ఒకసారి గమనించండి. షీలా ఫోమ్ వాళ్ళు ఎంటైర్ ఇండియా ఒక ప్రెజెన్స్ వాళ్ళది ఎక్కువగా నార్త్ అండ్ వెస్ట్ లో ఉంటది. వెరాజ్ ఇప్పుడు వీళ్ళు కొన్న బ్రాండ్ కుర్లాన్ ఉంది కదా, వాళ్ళ ఒక ప్రెజెన్స్ ఎక్కువగా సౌత్ అండ్ ఈస్ట్ లో ఉంటుంది. సో ఒకసారి ఆలోచించండి, నార్త్ వెస్ట్ లో స్ట్రాంగ్ గా ఉంటున్న షీలా ఫోమ్ వాళ్ళు సౌత్ ఈస్ట్ రీజియన్స్ లో స్ట్రాంగ్ గా ఉంటున్న కుర్లాన్ వాళ్ళని అక్వైర్ చేస్తే ఎంటైర్ ఇండియా ఒక ప్రెజెన్స్ వీళ్ళకి దొరుకుతుంది. సో ఎగ్జిస్టింగ్ ఉన్న మార్కెట్ షేర్ పెరుగుతూ ఇప్పుడు ఈ పర్టికులర్ సెగ్మెంట్ మ్యాట్రిసెస్ సెగ్మెంట్ లో వీళ్ళ మార్కెట్ షేర్ ఎంటైర్ ఇండియాలో 40% దగ్గరగా వస్తుంది. సో ఒకే ఒక్క ప్లేయర్ ఎంటైర్ ఇండియాలో మ్యాట్రిసెస్ అండ్ ఈ సెగ్మెంట్స్ లో 40% మార్కెట్ షేర్ అనేది లిటరలీ ఒక సార్ట్ ఆఫ్ మోనోపోలీ. సరే, ఎంతకి జరిగింది ఈ డీల్? కుర్లాన్ వాళ్ళకి సంబంధించి ఎగ్జాక్ట్ రెవెన్యూ నెంబర్స్ ఎక్కడ చూస్తున్నా కనిపించలేదు. బట్ ఒక ఆర్టికల్ లో ఉంటున్న డేటా ప్రకారం 800 to 1000 crores దగ్గరగా రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో వీళ్ళు నెంబర్స్ ఆర్ రెవెన్యూస్ ని పోస్ట్ చేశారని. అలా చూస్తే ఈ షీలా ఫోమ్ వాళ్ళ కుర్లాన్ లో 95% వాటాని 2150 crore వాల్యుయేషన్ లో కొంటున్నట్టు మీన్స్ కుర్లాన్ ఒక రెవెన్యూస్ ఆల్మోస్ట్ 1000 crores అనుకుంటున్నా, అది 2 times ప్రైస్ టు సేల్స్ లో జరుగుతున్నట్టు. ఆ పరంగా మనం గమనించాం అనుకోండి, షీలా ఫోమ్ ఒక కరెంట్ వాల్యుయేషన్స్ లో హాఫ్ వాల్యుయేషన్స్ తోనే కుర్లాన్ ఒక డీల్ జరిగిపోతున్నట్లు, విచ్ ఇస్ వెరీ పాజిటివ్. అండ్ ఇది మెయిన్ డీల్ మనకి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తున్నది. కానీ ఇంకొక ఇంట్రెస్టింగ్ డీల్ ని కూడా వీళ్ళు చేశారు. ఆల్మోస్ట్ 35% ఫోర్లెన్కో అనే ఒక కంపెనీలో 300 crores పెట్టి కొన్నారు. ఈ కంపెనీ బ్రాండెడ్ ఫర్నిచర్ సెగ్మెంట్ లో స్ట్రాంగ్ గా గ్రో అవుతున్న ప్లేయర్. సో ఈ కంపెనీ ద్వారా ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా బ్రాండెడ్ ఫర్నిచర్ సెగ్మెంట్ లో కూడా వీళ్ళు స్ట్రాంగ్ ప్లే చేయాలనుకుంటున్నట్లు. సో ఎంటైర్ ఈ మ్యాట్రెసెస్ సెగ్మెంట్ లో ఇండియాలో ఒక లీడర్ గా కొనసాగుతూ బ్రాండెడ్ ఫర్నిచర్ మార్కెట్ రిలేటెడ్ గా కూడా ప్రెజెన్స్ ని పెంచుకుంటారని ఒక ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ కి వీళ్ళు క్రియేట్ చేస్తుండడం. ఓపెనింగ్ స్ట్రాంగ్ గా ఉంది అండ్ ఈవెన్ క్లోజింగ్ కూడా నియర్లీ 4% గెయిన్స్ తో క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటున్న డీల్. సో అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళు బ్రాండెడ్ ఫర్నిచర్ సెగ్మెంట్ నుంచి కానీ గ్రో అవ్వగలుగుతుంటే, బికాస్ అక్కడ మార్జిన్ అక్రిటివ్ మీన్స్ మార్జిన్స్ ఎక్కువగా వీళ్ళకి లభించే స్కోప్ ఉంటుంది. కాబట్టి కంపేర్డ్ విత్ మ్యాట్రిసెస్ ఓవరాల్ వీళ్ళ బిజినెస్ పరంగా కూడా మనం మంచి నెంబర్స్ ని ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఈ డీల్ ఒక ప్రోగ్రెస్ మనకు అప్కమింగ్ టైమ్స్ లో యూజ్ అవుతుంది. కాబట్టి పర్టికులర్ గా ఈ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఇంట్రెస్టెడ్ గా ఉంటున్న వాళ్ళు షీలా ఫోమ్ రిలేటెడ్ గా నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో ఉంటున్న నెంబర్స్ ని గమనించండి. ఈ ఎంటైర్ డీల్ లైక్ కుర్లాని కొనడానికి వీళ్ళకి 2150 కోట్లు కావాల్సి వచ్చింది. అండ్ ఈ కొత్తగా ఉంటున్న బ్రాండెడ్ ఫర్నిచర్ మార్కెట్ లో ఉంటున్న ఫోర్లెన్కో అనే కంపెనీని కొనడానికి 300 crores. మరి దీనికి డబ్బులు ఎక్కడిది? వీళ్ళ క్యాష్ మీన్స్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో ఉంటున్న క్యాష్ ఆల్మోస్ట్ 850 crore దగ్గరగా ఉంది. రిమైనింగ్ నియర్లీ ఒక 1500 crores వరకు వీళ్ళు డెట్ అండ్ అలాగే ఈక్విటీ ద్వారా మనీని రైజ్ చేస్తారని ఇలా అప్డేట్స్ చేశారు. అండ్ నెక్స్ట్ అమర్ రాజా బ్యాటరీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రిలేటెడ్ గా ఒక సిగ్నిఫికెంట్ వాటాని హోల్డ్ చేస్తున్న క్లావేస్ ఏఆర్బిఎల్ వాళ్ళు వాళ్ళకు ఉంటున్న ఎంటైర్ వాటా 14% వాటాని వాళ్ళ బ్లాక్ డీల్ లో సెల్ చేసినట్లు కనిపిస్తుంది విత్ ఫ్లోర్ ప్రైస్ ఆఫ్ 651 రూపీస్ పర్ షేర్. ఓపెనింగ్ నియర్లీ ఆ జోన్ లోనే అయింది, కానీ తర్వాత వస్తున్న ఫర్దర్ సెల్ ఆఫ్ తో ఇవాళ స్టాక్ ప్రైస్ ఫాల్ అయింది. బట్ ఇది మనం పాజిటివ్ గానే చూడాలి, బికాస్ ఇది ఒక క్లీన్ అవుట్ ట్రేడ్. ఇంకా ఫర్దర్ గా సెల్ చేయడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు. అండ్ ఇప్పుడు ఎవరైతే సెల్ చేస్తున్నారో 14% వాటా, వాళ్ళు 2021 లో కూడా ఒక 10% వాటా దగ్గరగా వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు. అండ్ రిమైనింగ్ ఉన్న 14% వాటాని ఇప్పుడు కంప్లీట్ గా ఎగ్జిట్ అవుతున్నారు. సో ఇది ఒక నెగిటివ్ లా అయితే తీసుకోవడానికి లేదు. క్లీన్ అవుట్ ట్రేడ్ ని పర్సనల్ గా నేనైతే పాజిటివ్ గానే చూస్తున్నాను. నెక్స్ట్ ర్యాలీస్ ఇండియా పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా టాటా కెమికల్స్ వాళ్ళు అడిషనల్ గా
గా 5% వాటాను కొంటున్నట్లు అండ్ అది కూడా 215 రూపీస్ పర్ షేర్ లెక్కన కొంటున్నట్లు బ్లాక్ డీల్ లో కొంటున్నట్లయితే అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అడిషనల్ గా అంటున్నారు. మరి ప్రీవియస్ గా ఎంత ఉంది టాటా కెమికల్ వాళ్ళ దగ్గర? ప్రీవియస్ గా 50.09% వాటా ఉంది. ఇప్పుడు అడిషనల్ గా కొన్న 5% వాటాతో 55.04% వాటాని టాటా కెమికల్స్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నట్లు. కానీ ఇక్కడ వస్తున్న ఇంపార్టెంట్ క్వశ్చన్ అలా ఎవరు సెల్ చేశారనేది. మరి మెజారిటీగా ఉంటున్న సింగిల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్లు మనకి రాకేష్ జుంజున్వాలా గారి వైఫ్ రేఖా జుంజున్వాలా గారు కనిపిస్తారు. 7.75% హోల్డ్ చేస్తున్నారు పర్టికులర్ కంపెనీలో. అండ్ ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ వాళ్ళు నియర్లీ 5% హోల్డ్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరిలో మోస్ట్లీ ఎవరో ఒకరే ఈ స్టేక్ ని టాటా కెమికల్స్ కి సెల్ చేస్తుండాలి. అండ్ ఈ లాస్ట్ వీకెండ్ లోనే వీళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అండ్ నిన్న కాన్ఫరెన్స్ కాల్ ని కండక్ట్ చేశారు. మేనేజ్మెంట్ కామెంటరీ కాషియస్ గా ఉంది. లైక్ అప్కమింగ్ టైమ్స్ లో మార్జిన్ ప్రెషర్ తో వీళ్ళ రిలేటెడ్ గా బిజినెస్ ఇంపాక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉందనేలా కాషియస్ కామెంటరీ ఉంది. కాబట్టి ఓవరాల్ ప్రైస్ ఎరోషన్ దాని కారణంగా మార్జిన్స్ లో కూడా ఇంపాక్ట్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉంది ఎంటైర్ ఇండస్ట్రీ వైజ్ గా. అండ్ నెక్స్ట్ ఇన్ఫోసిస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ఎగ్జిస్టింగ్ క్లయింట్ రిలేటెడ్ గా ఏయూ ఆటోమేషన్ బిజినెస్ గురించి వీళ్ళు $2 బిలియన్ డీల్ ని గెలుచుకున్నారని ఫర్ ద నెక్స్ట్ 5 years ఇన్ఫోసిస్ వాళ్ళు అప్డేట్స్ చేస్తూ ఉండడం. ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో డీల్స్ వెనక్కి వెళ్ళిపోతాయి. చిన్న చిన్న డీల్స్ కూడా వదిలేసుకుంటున్నారు అని వస్తున్న ఈ నెగిటివ్ ఎన్విరాన్మెంట్ లో $2 బిలియన్ డీల్ అది కూడా ఎగ్జిస్టింగ్ క్లయింట్ దగ్గర నుంచి లభించింది అండ్ మార్కెట్ సర్ప్రైజ్ గా తీసుకుంటూ స్టాక్ ని ఇవాళ రివార్డ్ చేసింది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ 20 జూలైన వీళ్ళ నెంబర్స్ ఉండబోతున్నాయి. అండ్ ఆల్రెడీ స్టాక్ రిలేటెడ్ గా లాస్ట్ 1 month లో 15% దగ్గరగా మూవ్ కనిపించింది. కాబట్టి మోస్ట్లీ మార్కెట్ ఇన్ఫోసిస్ ఒక నెంబర్స్ వీక్ గా ఉంటాయని అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అట్లీస్ట్ ప్రెసెంట్ నెంబర్స్ వీక్ గా ఉంటున్నా అప్కమింగ్ క్వార్టర్స్ లో ఉంటున్న గైడెన్స్ ని అలానే మెయింటైన్ చేస్తూ స్ట్రాంగ్ ఫోర్కాస్ట్ ఇస్తారని అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో మరి చూడాలి నెంబర్స్ ఎలా ఉంటాయని. యాజ్ ఆఫ్ నో ఫ్రంట్ లైన్ నెంబర్స్ వీక్ గా నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నా. లైక్ గమనించండి టీసీఎస్ దగ్గర నుంచి నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద లార్జ్ క్యాప్ కంపెనీస్ ఏవైతే వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేశాయో అవి పోస్ట్ చేశాక స్టాక్ ప్రైజెస్ లో ఫాల్ మనకు కనిపించలేదు. దానికి మెయిన్ రీజన్ మార్కెట్ కూడా అదే ఎస్టిమేట్ చేసింది కాబట్టి. అండ్ వాళ్ళ గ్రోత్ కూడా ఒక లిమిటెడ్ పోర్షన్ లోనే ఉంటుంది కాబట్టి మార్కెట్ ఎప్పుడు ఎక్సైటెడ్ గా ఉండదు లార్జ్ క్యాప్ స్పేస్ రిలేటెడ్ గా. బట్ వెరాజ్ మీరు మిడ్ క్యాప్ లో చూస్తే టాటా ఎల్ఎక్సీఆర్ ఎల్టీఐ మైంట్రీ ఇతర స్పేస్ ఎంటైర్ మిడ్ క్యాప్ స్పేస్ అంతటిని మీరు గమనిస్తే ఆ ఎంటైర్ స్టాక్స్ రిలేటెడ్ గా మార్కెట్ ఎప్పుడు ఎక్సైటెడ్ గానే ఉంటది. ఈసారి ఎంత గ్రోత్ 20 or 25 ఎంటైర్ ఇయర్ కి చెప్తున్నాను ఎంత గ్రోత్ ఉంటుందని మార్కెట్ ఎక్సైటెడ్ గా ఉంటూ వాళ్ళని ఎక్కువ రివార్డ్ చేసి ఎక్కువ మల్టిపుల్స్ లో పెట్టుంటుంది. కాబట్టి వాళ్ళు ఏ మాత్రం డిసప్పాయింట్ చేస్తున్నా మార్కెట్ క్షమించైతే వదిలేదు. కాబట్టి వీక్ నెంబర్స్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో వస్తున్నప్పుడు హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. వెరాజ్ లార్జ్ క్యాప్ స్పేస్ లో వస్తున్నప్పుడు మాత్రం వాటికి ఎలాగో ఒక హై గ్రోత్ మల్టిపుల్స్ మార్కెట్ తీసుకోండదు. కాబట్టి అన్లెస్ ఈ రీసెంట్ టైమ్స్ లో చాలా బాగా పెరిగితే తప్పించి స్లైట్ వీక్ నెంబర్స్ ఆర్ ఫ్లాట్ నెంబర్స్ కి లార్జ్ క్యాప్ స్పేస్ ని ఎప్పుడు మార్కెట్ అంత ఎక్కువ నెగిటివ్ ఇంపాక్ట్ ని తీసుకోదు. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక ఐపీఓ వస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఫెడరల్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఐపీఓ అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళు తీసుకురావాలనుకుంటున్నారు. బోత్ ఫ్రెష్ ఇష్యూ ఉంటుంది, ఆఫర్ ఫర్ సేల్ ఉంటుంది. ఈ మార్కెట్ ఈ ఓవరాల్ బుల్ మార్కెట్ లో ప్రతిదీ కూడా ఐపీఓ గా రావడానికో లేకపోతే ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న బిజినెస్ లోంచి ఇంకో కొత్త బిజినెస్ గా బయటకు రావడానికో చాలా వరకు ఉంటున్న కంపెనీస్ ఆసక్తి చూపిస్తున్నాయి. సో ఇదనే కదా అప్కమింగ్ టైమ్స్ లో ఇలా బిజినెస్ ని సెపరేట్ చేసుకునే ఆలోచనలతో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ముందుకు రావడానికి ఇలా మార్కెట్ ఆల్ టైమ్ హైస్ లో ఉంటున్నప్పుడు ఎక్కువ శాతం ప్రాబబిలిటీ ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అయితే వీళ్ళు ఏం అప్డేట్స్ చేయలేదు. ఎంత ఐపీఓ ఉంటుంది అండ్ ఎంత వీళ్ళు స్టేక్ ని సేల్ చేయాలనుకుంటున్నారు ఇవేవి కూడా చెప్పలేదు. ఈ ఫెడరల్ బ్యాంక్ మరి ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ అనే కంపెనీలో ఫెడరల్ బ్యాంక్ వాళ్ళకి 74% వాటా ఉంది. మరి చూడాలి వాళ్ళు ఎంత స్టేక్ ని సెల్ చేస్తారని. నెక్స్ట్ ఆర్పీపీ ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి హిమాచల్ ప్రదేశ్ నుంచి 138 crores విలువ చేసే ఒక ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లభించిందని ఎలా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి మాట్లాడుకోవాలి. హ్యాపీయెస్ట్ మైండ్స్ వాళ్ళు ప్రీవియస్ గా అనౌన్స్ చేసినట్లు 500 crore ఫండ్ రైజింగ్ ఆర్ క్యాపిటల్ రైజింగ్ ని టు QIP క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ రైజ్ చేసినట్లు అప్డేట్ అయితే చేస్తున్నారు. ప్రీవియస్ గా ఆల్మోస్ట్ 924 రూపీస్ పర్ షేర్ లో ఈ కంపెనీకి సంబంధించిన షేర్స్ ని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి ఇచ్చి డబ్బులు రేస్ చేస్తామని చెప్పారు. అలా చేస్తున్న ప్రాసెస్ లో ఒక స్ట్రాంగ్ డిమాండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ వీళ్ళకి లభించిందని ఇలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. బట్ స్టిల్ స్టాక్ ప్రైస్ ఎందుకు ఫాలో అయింది? ఇవాళ ఎంటైర్ మిడ్ క్యాప్ స్పేస్ ఐటీ స్పేస్ లో సెల్ ఆఫ్ అయితే కనిపించింది. నెక్స్ట్ నిన్నటి వీడియోలో డేటామాటిక్ స్టాక్ ఫాలో అవడానికి ఒక ఇంపార్టెంట్ రీజన్ ఏదీ లేదు. ఆ టైంలో ఉంటున్న ఎక్స్చేంజెస్ అప్డేట్స్ ప్రకారం అయితే ఏం లేదని మాట్లాడుకున్నాం కదా. బట్ అలా స్టాక్ ప్రైస్ ఫాలో అవడానికి ఒక రీజన్ ఒక స్పెక్యులేషన్ అయితే ఉందని ఇవాళ మనకు అర్థమైంది. అది కూడా ఎలా అర్థమైందంటే ఎక్స్చేంజెస్ కి డేటామాటిక్స్ వాళ్ళు ఇస్తున్న క్లారిఫికేషన్ తో డేటామాటిక్స్ వాళ్ళ ఎక్స్చేంజెస్ తో చెప్తున్నది వీళ్ళకి యుఎస్ కంపెనీతో ఉంటున్న ఒక బిగ్ పార్ట్నర్షిప్ టర్మినేట్ అయింది ఆర్ క్యాన్సిల్ అయిందని వస్తున్న స్పెక్యులేషన్స్ ని నమ్మద్దు. అవి ఫాల్స్ అండ్ బేస్లెస్. అలాంటివి ఏవి కూడా లేదు అనేలా యాజ్ ఆఫ్ నో బిజినెస్ రిలేటెడ్ గా ఎటువంటి చేంజెస్ నెగిటివ్ గా లేవనేలా డేటామాటిక్స్ వాళ్ళు డేటామాటిక్స్ గ్లోబల్ వాళ్ళు అప్డేట్స్ చేస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ ర్యాలీకి రీజన్. సో కాబట్టి నిన్నటి స్టాక్ ప్రైస్ ఫాల్ రిలేటెడ్ గా ప్రాబబుల్ రీజన్ బిగ్ ప్లేయర్స్ లో ఎవరికో కొంతమందికి ఏదైనా ఒక టిప్ లైక్ వీళ్ళ పార్ట్నర్షిప్ యుఎస్ లో ఉంటున్న పార్ట్నర్షిప్స్ ఒక బిగ్ పార్ట్నర్షిప్ లో టర్మినేషన్ రాబోతుంది
రాబోతుందని వస్తున్న అప్డేట్స్ తో అలా సెల్లింగ్ కనిపించుండొచ్చు. బట్ అవన్నీ ఫాల్స్ అండ్ బేస్లెస్, మాకు అలాంటివి ఏవి జరగలేదనేలా వీళ్ళు క్లారిఫై చేస్తున్నాడు. స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ ర్యాలీకి రీజన్. నెక్స్ట్ గ్రావిటా గురించి మాట్లాడుకోవాలి. గ్రావిటా వాళ్ళు స్క్రాప్ ని కలెక్ట్ చేసి అందులోంచి మెటల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంటారు కదా, అలా వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న లెడ్ ని ఎంసీఎక్స్ మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజెస్ లో ఎన్రోల్ చేసుకున్నట్లు, సో దట్ ఎంసీఎక్స్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ని బట్టి వీళ్ళు లెడ్ ని సప్లై చేస్తారనేలా గ్రావిటా వాళ్ళు అప్డేట్స్ చేస్తున్నారు. ఆల్రెడీ చిత్తూరు ప్లాంట్ రిలేటెడ్ గా ప్రొడ్యూస్ అవుతున్న లెడ్ ఎంసీఎక్స్ తో ఆల్రెడీ ఎంపానల్డ్ అయింది, మీన్స్ టైఅప్ అయింది. కానీ ఇప్పుడు జైపూర్ ప్లాంట్ రిలేటెడ్ గా కూడా ఎంపాన్ టైఅప్ ఎంసీఎక్స్ తో జరుగుతుందనేలా వీళ్ళైతే అప్డేట్ చేశారు. నెక్స్ట్ పాలిక్యాబ్ ఒక నెంబర్ స్ట్రాంగ్ షో అనుకోవాలి. రెవెన్యూ రిలేటెడ్ గా ఒక సిగ్నిఫికెంట్ గ్రోత్ అక్కడితో ఆగిపోలేదు. వీళ్ళ ఆపరేటింగ్ సైడ్ మార్జిన్ అండ్ నెట్ ప్రాఫిటబిలిటీ సైడ్ మార్కెట్ ఎస్టిమేట్స్ ని బీట్ చేస్తూ వీళ్ళ నెంబర్స్ ని తీసుకొచ్చారు. పర్టికులర్ గా వీళ్ళ వైర్స్ అండ్ కేబుల్ బిజినెస్ 46% దగ్గరగా గ్రో అవుతున్నట్లు వీళ్ళు అప్డేట్ చేశారు. సో ఓవరాల్ పాలిక్యాబ్ నెంబర్స్ స్ట్రాంగ్ గా ఉంటున్నాయి. అండ్ నెక్స్ట్ అదానీ గ్రూప్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. ఎంటైర్ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా ఏజీఎం జరిగింది అండ్ ఆ ఏజీఎం రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. బట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కంటే ముందు వీళ్ళ రిలేటెడ్ గా ఈ ఇయర్ జనవరిలో నెగిటివ్ రిపోర్ట్ ని పబ్లిష్ చేసిన హిండెన్బర్గ్ వాళ్ళ రిలేటెడ్ గా కూడా అదానీ గారు మాట్లాడుతూ మమ్మల్ని కావాలనే టార్గెట్ చేశారు, మేమే తప్పు చేయలేదు. ఒక షార్ట్ సెల్లర్ పబ్లిష్ చేసిన రిపోర్ట్ తో మేము ఆ టైంలో ఇండియాలోనే ద లార్జెస్ట్ ఎఫ్పిఓని కొనసాగించాలనుకున్నాం, అది సక్సెస్ఫుల్ అవ్వకూడదనే ఒక రాంగ్ ఇంటెన్షన్స్ తోనే ఆ గ్రూప్ ని టార్గెట్ చేసి లాభం పొందే ప్రయత్నం చేశారు. వేరే సుప్రీంకోర్టు వాళ్ళు ఏర్పరిచిన కమిటీ ఏ తప్పులు చేయలేదు అదానీ గ్రూప్ వాళ్ళని ఎలా అప్డేట్ చేశారని సెబీ వాళ్ళు కూడా అప్కమింగ్ టైమ్స్ లో వాళ్ళ రిపోర్ట్ ని మాపై అందిస్తారు. దీంతో అందరికీ ఒక క్లారిటీ వస్తుంది, ఏ తప్పు చేయలేదనేలా అదానీ వాళ్ళైతే ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ని ఇన్వెస్టర్స్ ముందు ప్రెజెంట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. కమింగ్ టు వీళ్ళ బిజినెస్, ఎప్పుడు లేని విధంగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్స్, అసెట్స్, క్యాష్ ఫ్లోస్, ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ ముందు సంవత్సరాల కంటే ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అండ్ హెవీ అయ్యాయని, ఎక్స్పాన్షన్స్ వేగవంతంగా వెళ్తున్నాయని, వేరియస్ అక్విజిషన్స్ తో స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్ వీళ్ళు చేస్తున్నారని, అండ్ నెట్ డెట్ టు ఎబిటా ఇన్ సింపుల్ టర్మ్స్ వీళ్ళకి అప్పులు ఎంత ఉన్నాయి వీళ్ళ బిజినెస్ తో కంపేర్ చేస్తే అని చూస్తున్న దాంట్లో ప్రీవియస్ గా 3.2 ఉన్నది కాస్త 3.2 టైమ్స్ ఉన్నది కాస్త 2.8 టైమ్స్ కి రెడ్యూస్ అవుతూ ఉండడం కూడా వీళ్ళ బిజినెస్ పర్ఫార్మెన్స్ ఆర్ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ ని రిప్రజెంట్ చేస్తుందని ఇలా గౌతమ్ అదానీ గారు స్టేట్మెంట్స్ చేస్తూ వీళ్ళ న్యూ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా అదానీ గ్రీన్, అదానీ పోర్ట్స్, అదానీ పవర్ వీటన్నిటి రిలేటెడ్ గా కూడా ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళ బిజినెస్ గ్రోత్ పరంగా వీళ్ళు పాజిటివ్ కామెంట్స్ అయితే గౌతమ్ అదానీ గారు ఇవాళ చేశారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ఇమీడియట్ సపోర్ట్ ఇవాళ తీసుకున్నది 19,690 అండ్ అప్ సైడ్ ప్రెసెంట్ ఉన్న ఈ లెవెల్ 19,763 బ్రేక్ అయితే ఇవాళ ఏ జోన్ దగ్గరికి అయితే వచ్చిందో 19,820 అరౌండ్. సో నేను చూస్తున్నది అయితే 19,830. సో ఆ దగ్గరికి వస్తున్నప్పుడు నేను రెసిస్టెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇవాళ తీసుకున్న సపోర్ట్ 45,270. ఇక్కడ నుంచి బ్రేక్ అవ్వకుండా స్టేబుల్ అవ్వగలుగుతుంటే అప్ సైడ్ ఫస్ట్ రెసిస్టెన్స్ 45,650 అండ్ అబౌవ్ 45,820 అండ్ రేంజ్ 19,300 to 19,700. ఈ 700 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ట్రేడ్ అవుతుందని పర్సనల్ గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.